నా పేరు కొట్టే రమేష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా ఉమ్మడి అధ్యక్షుల్ని. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బొల్లం లింగమూర్తి అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సమస్యల పరిష్కారానికై అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలలో వినతి పత్రాలు కలెక్టర్ గారికి అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ పాఠశాలల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, లేదా గురుకులాల్లో కానీ, లేదా ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో వీటిలలో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ఒక 20 అంశాల మీద కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని పరిష్కరించాల్సిందిగా, అందులో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న అధిక ఫీజులు ఏదైతే వసూలు చేస్తున్నారో దాన్ని నియంత్రించాల్సిందిగా, మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా, అంతేకాకుండా ఏదైతే మనకి ఉచిత ఆహారం అనే పథకం ఉందో దాన్ని నాణ్యతతో కూడిన విధంగా పెట్టాల్సిందిగా, అంతేకాకుండా విద్యార్థులకు మైదానాలు కంపల్సరీ ఉండాలి. ఈ రోజులలో ఆటలు ఆడాలి కాబట్టి అది ఆ మైదానాలు కంపల్సరీగా ఉండాల్సిందిగా, అంతేకాకుండా మన గురుకులాల్ని ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికంగా పెంచాల్సిందిగా, అంతేకాకుండా ఫీజులు నియంత్రించాల్సిందిగా అనేక సమస్యలపైన మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్, ఎక్కడ కూడా మనకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తామన్న పథకం ఎక్కడ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాల్సిందిగా ఇతరత్ర ముఖ్యమైన విషయాలను ఒక 20 అంశాలను మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా నాతో పాటు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ గాన్ల అజయ్ పటేల్ గారు, మరియు తెలంగాణ సంక్షేమ సంఘం మానకొండూరు మండలం యొక్క ప్రెసిడెంట్ శ్రీ సతీష్ అన్న గారు పాల్గొనడం జరిగింది.